మన రాగమ ఎపిసోడ్ 3. ఫ్రెండ్స్ను కొట్టే బిజీలో అన్న అమ్మ అక్క ఎన్నిసార్లు కాల్స్ చేసినా పట్టించుకోవడం లేదు ఈ దొంగ మోగంది. ఈలోపు రంగా ఒక పక్క చెల్లికి కాల్ చేస్తూనే ఇంకొక పక్క ఇంటి పనులన్నిటినీ ఆల్మోస్ట్ అయిపోగొట్టేసి హాల్ రూమ్ అంతా నీట్గా సర్దేశాడు. గుమ్మం నిండా మామిడాకులు, బంతిపూల తోరణాలు, హాల్లోని టేబుల్స్ అన్నిటిపై ఫ్లవర్ వాజెస్, గోడకుండే చిన్న చిన్న కుక్కలకి చిట్టి చిట్టి పూల తొట్టెల్ని వేలాడేసి ఎంతో అందంగా తీర్చిదిద్దేశాడు. నిజంగానే అది వాళ్ళ ఇల్లేనా అన్న భ్రమలో రాఘవి పడేలోపు కార్ హార్న్ సౌండ్ విని ఉలిక్కిపడి, రే నాన్న వాళ్ళు వచ్చేసినట్టున్నారా, దాదా చీర కొంగుని భుజం చుట్టూ వేసుకుని గుమ్మం దగ్గరకు వెళ్ళింది కొడుకుతో పాటు. ప్రియుడి కార్ శబ్దం వినగానే పరుగున కిటికీకి అతుక్కుపోయింది వేణి ఆత్రంతో. ఇంటి ముందు కార్ ఆపేసి అందరినీ వెళ్తుండమని చెప్పి కార్ని సైడ్కి పార్క్ చేస్తూనే ప్రియురాలి వలపు చూపుల బాణాలు ఎక్కడెక్కడో గుచ్చుకుంటుంటే వాటి దాటికి ఎక్కడా అని చుట్టూ చూస్తున్న తన కళ్ళకి ఒక్కసారిగా కిటికీ దగ్గర మెరుపులను కురిపిస్తూ తననే రెప్ప వాల్చకుండా చూస్తున్న ప్రియురాల్ని చూడగానే అక్కడికక్కడే స్టిక్ అయిపోయాడు. అతను చూడగానే క్యూట్గా ఒక స్మైల్ విసిరేసింది. ఆ ఒక్క చిట్టి నవ్వుకే పడిపోతూ ఇంటి దగ్గర చెల్లి వల్ల వడిలిపోయిన మోము కాస్త మది నెచ్చలి చెలి వల్ల కాంతులతో మెరిసిపోయింది. తనను చూసిన సంతోషం అతని కళ్ళల్లో బీభత్సంగా తాండవిస్తుంటే కార్ పార్క్ చేసేంత వరకు చిరునవ్వుతో చూస్తూ తను లోపలికి వెళ్ళగానే పరుగున డోర్ దగ్గరికి వెళ్ళిపోయి కాస్త డోర్ని ఓపెన్ చేసి హాల్లోకి తొంగి చూసింది వేణి. అప్పుడే లోపలికి వస్తున్న మిత్రురాలిని భర్తతో పాటుగా చూసిన రాఘవి కళ్ళు తడిబారుతుంటే, హే ఏంటి ఇది, లోపలికి పద, ముందు ఇక్కడే నిలబెట్టేస్తావా ఏంటి నన్ను, చేతిలో చెయ్యేసి ఊపుతూనే అనింది జాను. మొట్టమొదటిసారిగా పెళ్ళైన దగ్గర నుంచి పుట్టింటి వాళ్ళకన్నా తన స్నేహితురాలి గురించే అనుక్షణం మాట్లాడే భార్య మాటలకి ఎంతో గొప్పగా ఊహించుకున్న రాముగారు రాఘవిని చూడడం ఇదే మొదటిసారి అవుతున్నా ఎంతో ప్రేమగా, ఎలా ఉన్నావు తల్లి, తన తల మీద చెయ్యేస్తూనే అడిగాడు. అతని కమ్మని పిలుపుకి తడిబారిన కళ్ళల్లో నీళ్లు కిందకి రాలిపోయి, బాగున్నానన్నయ్య, మీరెలా ఉన్నారు అని అంది రాఘవి. బాగున్నా తల్లి, రా లోపలికి వెళ్దాం. అందరినీ హాల్లో కూర్చోబెట్టగానే, అన్నట్టు వీడు నా పెద్దల్లుడు అంటూ రంజిత్ వైపు చూపిస్తూ, అల్లుడిని వీడు గీడు అంటున్నా అని ఆశ్చర్యపోకులే, వీడు మా చిట్టోడు, చిన్నప్పటి నుంచి ఎక్కువ కాలం మాతోటే పెరిగాడు, పెద్దోడు చెడ్డి దోస్త్ అని చెప్పి నా పెద్ద కూతురికే లైన్ వేశాడు, దొంగపడుద్దాయి గొప్పగా చెప్తూనే ముద్దుగా తిట్టేసింది జాను. ఆహా అత్త, చాలే నన్ను ఆట పట్టించింది, కానీ ముందు వచ్చిన పని కానివ్వండి. అత్త మాటలకి ఉడుక్కుంటూనే వెళ్ళి మామ పక్కన సెటిల్ అయ్యాడు రంజిత్. పెద్దవాళ్ళు వాళ్ళ మాటల్లో పడిపోయారు. అందరినీ చూస్తూనే రంజని రాలేదేంటి అని గుమ్మం వైపే చూస్తున్న మిత్రురాలి చూపులను పసిగట్టి, అది రాలేదులేవే, దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం గుసగుసగా చెప్పింది జాను. ఆ మాటలకి ఏం జరుగుంటుందో ఒక ఊహ వేసుకుంటూనే రంగాన్ని పిలిచి మరి అందరికీ పేరు పేరున పరిచయం చేసింది రాఘవి. అందరికీ తనని తన సొంత కొడుకులా చెప్తుంటే ఎంతో గర్వంగా ఫీల్ అవుతూనే ప్రతి ఒక్కరికి ఎంతో మర్యాదగా నమస్కరించాడు రంగా. హాల్లో ఉన్న వాళ్ళందరినీ తొంగి తొంగి చూస్తున్న వేణి తన కాబోయే హబ్బీ గారు ఎక్కడా కనపడక ఎక్కడున్నాడు అని అంతా వెతుకుతున్న తన మదిని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది తన ప్రియుడి ప్రక్రియ. ఎప్పుడొచ్చాడో తెలీదు, బలంగా వెనుక నుంచి తన నడుమును చుట్టేసి తొంగి చూస్తున్న డోర్ని దబ్బున మూసేసి అదే డోర్కి తన నానిచ్చి మీదకొచ్చేశాడు విన్ను. ఒక్క క్షణం అతని ప్రక్రియకి అదిరిపడింది తన మనసు. కార్ పార్క్ చేసేసి ప్రియురాల్ని తాను ఇచ్చిన లోటస్ రంగు పట్టు చీరలో అందరితో పాటు సమానంగా చూడటం ఇష్టం లేక, పైగా ప్రేయసి వలుపు బాణాలు ఎఫెక్ట్ ఏమో, అలా తనని చూసిన మనసు పూర్తిగా చూసేయాలి అని తెగ పోరు పెడుతుంటే లోపలికి రాగానే ఎవరికీ కనిపించకుండా వెనుకగా ఉండే పెరటిలో నుంచి తన రూమ్కి ఉండే ఇంకొక డోర్ వైపుకి వచ్చేసి మెల్లగా పిలిలాగా లోపలికి దూరిపోయాడు. చిన్నగా కీర్మన్న శబ్దానికి తను చూసేస్తుందేమో అన్న టెన్షన్ పడినా అంతగా వచ్చిన డోర్ శబ్దం కూడా వినిపించిన స్థితిలో ఉండిపోయింది మన పెద్ద పాప. తను తన పనిలో బిజీగా ఉండగానే మెల్లిగా డోర్ వేసేసి వెనక నుంచి పట్టు చీర, కాళ్ళకి పట్టీలు, బుచ్చి నడుముకి వడ్డానం, చేతి నిండా బంగారు గాజులు, చిట్టి చెవులకి ముద్దు జుంకాలతో పాటుగా చెంపస్వరాలు తన బుల్లి చెవులకి ఎంతో అందాన్ని ఇస్తుంటే ఆ మనోహరమైన ప్రేయసి రూపాన్ని మైమరచిపోయి మరీ చూస్తూ చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి బలంగా హత్తుకుపోయాడు. ఆశ్చర్యం నిండిన కళ్ళతో అప్పటికే అతని చేతిలో చిక్కుకుపోయిన తన చిట్టి నడుం వల్ల చిన్నగా
మెల్లగా గుటకలు మింగుతూనే తన వైపుకు తిరిగి విన్ను పలకాలను చూస్తున్న నోటిని మూసేశాడు ప్రేమగా. బిత్తరపోయింది. కళ్ళు రెండూ పెద్దవైపోయి హార్ట్ బీట్ రైజ్ అయిపోయింది. బాడీ అంతా షివరు మొదలైంది. ఇప్పటి వరకు వాళ్ళ తొలి ముద్దు ఇంకా అవ్వలేదు. మరి ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చిన రోజు నీ రూమ్కి వచ్చి మరీ నేను కిస్ చేస్తా అంటూ ఓ నాడు ఛాలెంజ్లా చెప్పిన అతని ఛాలెంజ్ని ఇద్దరూ ఈ క్షణం వరకు మర్చిపోయారు. మనసు నిండా నిండిన నెచ్చల్ని అలాంటి అవతారంలో చూసిన అతని కళ్ళు కానీ తను కానీ రెండూ తన మాటనే వినక తనకు తెలియకుండానే అతని పెదవులు ప్రేయసి మధురమైన అదరాల చెంతకు చేరిపోయాయి. చిలిపిగా పెడుతున్న ప్రియుడి ముద్దులోనే అతని ప్రేమంతా కనిపిస్తున్నా పొరపాటుని ఎవరైనా చూస్తే గోల చేసేస్తారు అనేసి అప్పటికే అతని దాటికి మైకంలో పడిపోతున్న తన మనసుని అలాగే తనుని రెండిటిని వాటి వాటి స్థానాల్లో పెడుతూనే పూర్తిగా వాడి పెదవులతో పెనవేసుకుపోయిన తన అదరాల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నించింది వేణి. తను ఎంత ట్రై చేసే కొద్దీ అంతకంతా ఘాటు పెట్టేస్తున్నాడు. అదేదో చిన్న పిల్లోడి నోట్లో నుండి లాలీపాప్ ని లాగేస్తే గోలగోల చేసి వదలకుండా ఉండే మాదిరి అస్సలు వదలను అంటూ కొత్తగా అందుతున్న ఆ చిరుమాధుర్యాన్ని మనసారా చవి చూస్తున్నాడు. మరి ఎలా వదులుకోగలడు? ఆ ఆదర బంధనం ఎంతసేపు సాగిందో తెలియదు. తను పూర్తిగా మత్తులోకి పడిపోతున్నాడు అని తెలిసి ఎంత కంట్రోల్ చేద్దామన్నా అవ్వట్లేదు. ఎంత ట్రై చేసినా విడదీయలేకపోతుంది. అదే టైంలో అతని తీపి ప్రేమకి పడిపోతూ తన వంతు సహకారం తను అందిస్తుంటే తన సహకారం చూసి పూర్తిగా తనను చుట్టేసి ఒక చేతితో ఆ నడుముని కాస్త ప్రెస్ చేస్తూనే పైన పని కానిస్తున్నాడు బాబు. రే ఎంతసేపురా బాబు, త్వరగా రాబే, అన్నయ్య వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారంట, ఇప్పటికే చాలా లేట్ అయింది అంటూ అదేదో పెద్ద వాడి పెళ్లి అన్నట్టు ఓ తెగ సెంట్లు కొట్టుకుంటూ రెడీ అవుతున్న తన ఫ్రెండ్ ని చెడామడా కడిగేస్తూ చిందులు తొక్కుతున్నాడు లక్ష. అబ్బా వస్తున్నా బుండ్రా నాయన, ఇంత సడన్ గా వచ్చి అన్నయ్య ఎంగేజ్మెంట్ రాబే పోదామంటే ఆరంగా పడుకున్నోడిని, స్నానం కూడా లేక కనీసం సెంటు కూడా లేకపోతే నా నుంచి వచ్చే సువాసనకే ఊపిరి ఒగ్గబెట్టుకొని ఎక్కడ వాళ్ళు అక్కడే మూర్చొచ్చి పడిపోతారా సామి. ఆగు, అయిపోయింది గాని. మిత్రుడి మాటలకి కౌంటర్స్ వేస్తూనే చకచకా రెడీ అయిపోయి బయటకొచ్చేశాడు కెవిన్. సోకులయ్యా అయ్యాయ్యా నీ సోకులు, పదన్నడువు ఇంకా చెత్త వెదవ, ముహూర్తం టైం దాటాలి, డొక్కలో పొడుస్తున్న కొడక అని అన్నాడు లక్ష. అబ్బబ్బా దొబ్బకరా, వచ్చేసా కదా పద ఇంకా అన్నాడు కెవిన్. పోయే దారంతా గొనుగుతూ తిడుతూ నసుగుతూనే మొత్తానికి ఊరికి చేరుకున్న టైంకి పొలం గట్లపై నుంచి ఎవరిదో ఓని గాలిలో ఎగురుకుంటూ వచ్చి వీళ్ళ కారుకి అడ్డుగా పడిపోయింది. మిత్రుణ్ణి తిట్టే పనిలో బిజీగా ఉన్న లక్షకి అంత సడన్ గా అద్దానికి అడ్డుగా బయటపడేసరికి హే అంటూ అరుస్తూనే సడన్ బ్రేక్ వేశాడు. క్షణంలో తప్పింది ప్రమాదం. లేకపోతే గట్టు పక్కనే ఉండే కాలువలోకి దూసుకుని వెళ్ళిపోయేది కారు స్నానం చేయడానికి. ఎంతసేపటికి తన పట్టు వదలక ఇంకా బిగిస్తుంటే తనని ఎలా ఆపాలో తెలియక ఒక పక్క టెన్షన్ స్టార్ట్ అవుతున్న టైంకి మా విన్ని డోర్ తీరా అంటూ రంగా పిలుపు వినగానే విసురుగా దూరం నెట్టేసింది విన్నుని. అంతే, పోయి బెడ్పై దబ్బున పడిపోయాడు విన్ను. బెడ్కి తగిలితే కాని ఈ ప్రపంచంలోకి రాక బిత్తరు చూపులు వేసుకొని ప్రియురాలి వైపే చూస్తుంటే ప్రియుడు ఘాటుగా ఇచ్చిన చిరుకానుకునే చూసుకుంటూ కర్చీఫ్తో బ్లడ్ మార్క్స్ తుడుచుకుంటూనే చిరుకోపంగా చూసింది ప్రియుడి వైపు. ప్రేయసి కళ్ళల్లో అలక చిరుకోపం కనిపించి బెడ్ మీద మోచేయిపై పడుకొని ముందు నుంచి తన అందాలన్నిటినీ కనుల విందుగా చూడటం మొదలు పెట్టాడు విన్ను. ఆహా విన్ను, బయటికి పోరా, అమ్మ వాళ్ళంతా బయట ఉన్నారు, వెళ్ళు అంటూ చేయి పట్టి లాగుతున్నా ఉలకడు పలకడే. ఓయ్ నిన్నే పిలిచేది వినీత్ అంటూ కాస్త గట్టిగా పిలిచేసరికి టక్కున పైకి లేచి కూర్చుని దాన్ని మీదకి లాక్కొని ఓయ్ బేబీ లిసన్ కేర్ఫుల్లీ, నన్ను బుజ్జి పెదాలతో వినీత్ అని కాదు విన్ను అని మాత్రమే పిలవమని నీకెన్నిసార్లు చెప్పాలే హా చెప్తూనే కింద పెదవిని గిచ్చేసి ఎన్నిసార్లు చెప్పినా నీ మాట వినకపోతే ఇలానే పిలుస్తావా సూటిగా అడిగాడు. హా పిలుస్తా, మరి తమరు పలకట్లేదు కదా. తన మీదకొస్తున్న ప్రియుణ్ణి పక్కకి నెడుతూ పైకి లేస్తూనే అంది. తను లేవగానే వెనక నుంచి చుట్టేసి నిన్నిలా చూస్తుంటే నా వల్ల కావట్లేదు బేబీ, వదిలి వెళ్ళబుద్ధి అవ్వట్లేదే మాట్లాడుతూనే అతని చేతులు తన ఒంటిపై ఎక్కడెక్కడో తాకేస్తుంటే ఒళ్ళంతా బెదురు పుట్టడం ఆలస్యం. టక్కున తన చేతులు పట్టుకొని ఆహా విన్ను, ముందు నువ్వు బయటికి పదరా, అన్నీ పిలుస్తున్నాడు, వెళ్ళు ప్లీజ్ నాన్న, ప్లీజ్ నా బుజ్జి కదా వెళ్ళురా అంటూ ముద్దుగా ప్రతిమలాడుతుంటే ఒసే చిట్టిదానా, నువ్వు మరీ ఇంత ముద్దుగా ప్రతిమలాడితే నా కార్లైనా ముందుకెలా కదులుతాయి అనుకుంటున్నావే అని అన్నాడు విన్ను.
తన మాటలకి సిగ్గేసి సిగ్గుపడుతూనే బలవంతంగా ప్రియుణ్ణి బయటికి గెంటేసి తలుపేసి అప్పటికే దబా బాధేస్తున్న అన్న అరుపులకి తనని తాను సరిచేసుకుని మొత్తం పైనుంచి కింద వరకు అంతా ఒకసారి చూసి సరిచేసుకుని తలుపు తెరిచింది. ఆ సడన్ బ్రేక్ కి ఒక్క క్షణం ముందు తల కొట్టుకుపోయేది కాస్త సీట్ బెల్ట్ రక్షించేసింది ఇద్దరిని. కుదుపుగా వెనక్కి కూర్చొని కాస్త గుండెల నిండా ఊపిరి పీల్చేసుకుని, నీ ఎంకమ్మ ఎవర్రా దీన్ని అడ్డుగా వేసింది తిడుతూనే విసురుగా సీట్ బెల్ట్ తీసేసి బయటకొచ్చిన లక్ష కంటికి పచ్చటి పొలాల మధ్యలో గట్టుపై తాను ఒక పచ్చని పైర్లా పచ్చ రంగు లంగా జాకెట్ మధ్యలో ఉండాల్సిన ఎరుపు రంగు పైట దాని పొజిషన్లో లేక తన అందాలన్నీ బయటకి బహిరంగం అవుతుంటే, నా ఓని అంటూ అరుస్తూనే పరిగెత్తుకుంటూ వస్తోంది లీల. అలా ఒక అమ్మాయిని చూసిన లక్ష్ కళ్ళైతే దిగ్భ్రాంతికి లోనయ్యాయి. తనకే తెలియకుండా వాడి హార్ట్ బీట్ రైజ్ అయిపోతున్నా పట్టించుకోక తన ప్రమేయం లేకుండానే ముద్దుగా వికసించిన పెదవులతో చిరునవ్వు నవ్వుతూనే పక్కన ఉన్న ఫ్రెండ్ గాడి కళ్ళు మూసేశాడు. చూడకూడదనేమో, మరి అతను చేస్తుందేంటో తనకే తెలియకుండా మూసేస్తున్నాడు కానీ తన కళ్ళు మాత్రం మూసుకోలేదు దొంగోడు. అబ్బా రే, ఏమైంది, ఎందుకిలా మూసేసావు నా కళ్ళని అని కెవిన్ ఎంత తనకాలాడినా తన చేతిని మాత్రం తీయలేదు. ఇంతలో లీలా పరుగున దగ్గరకొచ్చేసి, అమ్మా ఇక్కడే ఉందా అని బుసకొడుతూనే కారద్దం నిండా పరుచుకొని పోయిన తన ఓనీని తీసుకుంటుంటే అప్పటి వరకు తన అందాలకే మైండ్ బ్లాక్ అయిపోయి ఒక ట్రాన్స్ లో చూస్తున్న లక్ష్ ఒక్క క్షణం తన గొంతు విని తేరుకొని తల విదిలించుకొని ఓనీని పట్టేసుకున్నాడు. అది చూసి, ఓ అబ్బాయి ఏంటి అలా పట్టుకున్నావు, వదులు అంటూ తన చేతిలోని ఓనీని లాక్కుంటూ గింజుకుంటుంటే మెలోడీ వాయిస్ వాడి నోటి నుంచి ఎలా వచ్చేసాయి ఆ పదాలు. అది విని, ఏ అబ్బాయి నీకే చెప్పేది, చెవులేమైనా దొబ్బాయా, ఎందుకలా పట్టుకున్నావు, వదులంటుంటే అంటూ కాస్త గట్టిగా అరవగానే, హో మిస్ వెయిట్ ఏంటి మీరు అసలు ఏమనుకుంటున్నారు, ఒక్క క్షణం నేను బ్రేక్ వేయకపోయింటే ఇప్పటికీ మీ చున్నీ వల్ల మేం పైలోకానికి పార్సల్ అయ్యేవాళ్ళం. అయినా ఇదేం పిచ్చి, చున్నీని అలా గాల్లోకి ఎగరేసుకుంటూ ఏం చేస్తున్నారు మీరు. ఒంటికాలు మీద లేచాడు మీదకొస్తూ. అతని దగ్గరకొస్తుంటే ఓనీని తన ఎదపై అడ్డుగా పెట్టేసుకుంటూ, ఓ హలో, ఫస్ట్ ఇది చున్నీ కాదు ఓనీ అని తెలుసుకోండి. పెద్ద బండ్లు వేసుకొని వస్తే సరిపోదు, కాస్త వివరాలు కూడా సరిగ్గా తెలుసుకోవాలి. అయినా ఏంటి మీదకొస్తున్నారు, దూరంగా వెళ్ళండి. నేనేమి నా ఓనీతో ఆడుకోవడం లేదు. ఆ దొంగ ముఖంది నా ఓనీని పీకేసింది సైతాంది. మనీని బండబూతులు తిట్టుకుంటూ, పాపం బుజ్జిముండ చూడండి ఎలా చినిగిపోయిందో అమాయకంగా చిత్ర విచిత్రమైన ఎక్స్ప్రెషన్స్ తో ఎంతో ముద్దుగా కదులుతున్న పెదవులతో ఎంతో అందంగా చెప్తున్న తన మోమిని క్షణం పాటు రెప్పవేయకుండా చూస్తూ మరుక్షణమే, హలో మేడం, చాలు ఆపండిక, ఇప్పటికే పోనీలే పాపమని వదిలేస్తున్నా, ఇలా ఇంకోసారి జరిగితే వదిలేదే లేదు చూడండి అంటూ ఓనీని వదిలేశాడు. తను వదలగానే గాబరాగా ఒళ్ళంతా చుట్టేసుకొని తన వైపే వేలు చూపించి చెప్తున్న మాటలకి కోపం వచ్చి తన ముందు పెట్టిన వేలిని లటక్కను కొరికేసి, నాకే వేలు చూపిస్తావా, ఎంత ధైర్యం నీకు, కళ్ళెర్ర చేసింది. తన కొరుకుడికి అమ్మా అంటూ అరుస్తూ, ఒసే రాక్షసి ఎందుకే అలా కొరికావు, నువ్వేమని ఎలకవు అనుకుంటున్నావా అలా కొరకడానికి గింజుకుంటూ వేలును రుద్దుకుంటూనే అన్నాడు. హా ఏంటి, ఒసయ్యా రాక్షసినా, అమ్మమ్మో రే నీ అబ్బా, ఎంత ధైర్యంరా నీకు, నన్నే అన్నేసి మాటలంటావా, ఆగు నీ పని చెప్తా అంటూ పక్కనే ఉన్న బండరాయి వాడి మీదకెత్తింది. దెబ్బ కేసేసేలా ఉంది మన పాప. అదండి మరి ఇవాల్టి ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ సౌజప్రియ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.